హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో తెలుగులో తీయబోతున్నాను బ్రోమిలైడ్స్ అని వీటిని అంటారు ఇవి యూజువల్లీ అవుట్డోర్స్ అండ్ ఇండోర్స్ బాగా యూజ్ చేస్తాము ఇప్పుడు మనకున్న పాండ్ వెనక పెట్టాము ఇవి బేబీస్ వచ్చాయి వీటిని సో నేను రీప్లాంటింగ్ చేస్తున్నాను దీని గురించి డిస్కషన్ చేద్దామని వాళ్ళ వీడియో తీయబోతున్నాను ఈ బ్రోమిలైడ్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్ లో వస్తాయి అండ్ ఇది వీటికి థార్న్స్ ఉంటాయి చాలా ఈజీ మెయింటెనెన్స్ వీటిని మెయింటైన్ చేసుకోవడము యాక్చువల్లీ పాట్స్ కూడా అవసరం లేదు నేనేం చేశానంటే పాట్స్ తీసేసి రూట్ లాగే పెట్టేసాము సో రూట్ మొత్తం ఇలా వచ్చేసింది ఫామ్ అయిపోయింది కొంచెం సాయిల్ ఉంటే చాలా వచ్చేస్తాయి అదే ఇండోర్స్ పెట్టుకున్నప్పుడు మనం పాట్స్ లో సాయిల్ వేసి పెడితే అది వాటర్ ఎక్కువ అవసరం 2-3 వీక్స్కి ఒకసారి వాటరింగ్ చేస్తే చాలు సో ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి దీన్ని రీపాటింగ్ చేస్తున్నాను చూసారా ఇక్కడ ఇది యాక్చువల్లీ ఇది మదర్ ప్లాంట్ ఇక్కడ ఉన్న పెద్దది దానికి ఇక్కడ 2 బేబీస్ వచ్చాయి సో ఇవి 2 ప్లాంట్స్ డిఫరెంట్ గా తీస్తే ఇంకా మనకి యాడ్ అవుతుంది పాండ్ యొక్క అట్రాక్షన్ సో ఇప్పుడు ఇది జస్ట్ నేను దీని రూట్ ని తీస్తున్నాను ఇప్పుడు ఇలా తీసేసరికి ఇది ఇలా వచ్చేసింది రూట్ ఉంది చూసారా ఇది చిన్న బేబీ దీని నుంచి నేను ఇప్పుడు రీపాట్ చేస్తాను ఇంకొక ప్లాంట్ అవుతుంది ఇప్పుడు ఇంకొకటి ఉంది ఇక్కడ చాలా డెలికేట్ గా ఇది మదర్ ప్లాంట్ కాబట్టి దీని యొక్క రూట్ చాలా దృఢంగా ఉంది ఇది అతుక్కుపోయింది సో దాన్ని డ్రాగ్ చేయకుండా ఆ రూట్ ని డిస్టర్బ్ చేయకుండా దీన్ని నేను డ్రాగ్ చేస్తాను అప్పుడు దీని నుంచి ఇది వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలా చూసారా ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేసేసరికి ఇక్కడ రూట్ సిస్టమ్ ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది గ్రో అవుతుంది సో ఇప్పుడు 1 ప్లాంట్ 3 ప్లాంట్స్ అయ్యాయి ఇదేమో పర్పుల్ షేడ్ లో వచ్చింది బర్గండీ కొంచెం బ్రౌనిష్ టింజెస్ లో సో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ దాంట్లోనే ఇది కూడా అంతే సేమ్ మెయిన్ మదర్ ప్లాంట్ రూట్ సిస్టమ్ డిస్టర్బ్ చేయకుండా బేబీని డిస్ట్రాక్ట్ చేయడము సో ఇక్కడ నుంచి రూట్ వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు నా ఇది వచ్చేసింది ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి ఇది ఒక రూట్ సిస్టమ్ ఇప్పుడు దీన్ని ఇందులోకి రిపోర్ట్ చేసేస్తున్నాను ప్రస్తుతం అది సర్వైవ్ అయ్యేంత వరకు పాట్లో ఉంటే దానికి ఒక సాయిల్ బేస్ వస్తుంది అందుకని చెప్పి నేను ఇందులో పాట్లో ఉంచేసాను ఒకవేళ మీరు ఇండోర్స్ పెట్టుకుంటున్నారు ఈ బ్రోమిలైడ్స్ అంటే ఇలా మేక్ ష్యూర్ చేయండి ఈ పాట్స్కి రంధ్రం ఉండే పాట్స్ తీసుకుంటే డ్రైనేజ్ ప్రాపర్గా ఉంటుంది ఎందుకంటే దీనికి వెట్ రూట్ సిస్టమ్ ఉంటే రూట్ రాట్ తొందరగా అయిపోతుంది సో వాటర్ తక్కువైనా పర్వాలేదు కానీ ఆ వాటర్ ఎక్కువ మాత్రం కాకూడదు దీనికి అండ్ వీటి ఏజ్ ఏంటనంటే మదర్ ప్లాంట్ తీసుకున్న టైం నుంచి 2 to 4 years వరకు ఉంటాయి సో మదర్ ప్లాంట్ బేబీస్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది మీకు న్యూ పప్స్ వస్తాయి సో మీరు ఇలా కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇవి ల్యాండ్స్కేపింగ్లో యూజ్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా కంటైనర్స్లో పెట్టుకోవచ్చు లేకపోతే మీరు ఏమైనా మల్టిపుల్ ప్లాంట్స్ పెట్టి జస్ట్ టాప్గా ఇలా ఒకటే ఇది అట్రాక్షన్లా ఉండాలంటే కూడా మిక్స్ అండ్ మ్యాచ్ కంటైనర్ ప్లాంటింగ్ చేసుకోవచ్చు ఇంకా దాని గురించి చెప్పాల్సిందే ఫర్టిలైజర్ కూడా ఏం పెద్దగా అవసరం లేదు నేనైతే ఇవ్వలేదు ఆల్మోస్ట్ 4 months అవుతుంది తీసుకొని 4 monthsకే బేబీస్ ప్రొడ్యూస్ అయ్యాయి అది దీని గురించి స్పెషాలిటీ సో ఇప్పుడు నేను ఇది ఇందులోకి మన్ను వేసేసి దీన్ని మరి పాండ్ వెనకే పెట్టేస్తాను ఎందుకంటే ఇది మదర్ ప్లాంట్ దీని నుంచి మళ్ళీ బేబీస్ వచ్చే ఛాన్స్ ఉంది సో మనం ఆఫ్ షూట్స్ ఇలా వచ్చినప్పుడు తీసేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాని ఎనర్జీ మొత్తము అన్నిటికీ ఇవ్వలేదు సో ఇట్లా మనం తీసి చేసుకుంటే హ్యాపీగా గ్రో అవుతుంది అండ్ ఆల్సో ఇందులో కూడా కొంచెం వాటర్ ఉంటుంది అది కూడా దానికి వాటరింగ్ సిస్టమ్ లాగా యూజ్ అవుతుంది సో జస్ట్ మేక్ ష్యూర్ బాగా డ్రై అయినప్పుడే వాటర్ అవసరం ఎస్పెషల్లీ కంటైనర్స్లో ఉన్నప్పుడు So, ivalti video din gurinchi andi. Thank you so much for watching. I'll see you in my next video very soon. Bye.